దయగలిగిన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. మా ఇదిగో వాక్యం అనే యొక్క ఛానల్ ద్వారా అనుదినం కూడా వాక్యం వింటున్న మిమ్మల్ని సర్వత్కలుగుతాన్ని దీవించును గాక. మరి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని తండ్రి దీవించును గాక. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి మీరు సపోర్ట్ దయచేయండి. వాక్యాలు లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వాక్యాంశం మనం చూసినట్లయితే మారు మనస్సు. హల్లెలూయా. ఈ అంశం మీద కొన్ని వచనాలు, కొన్ని గడియలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ మారు మనసు కోసము అనేకులు అనేక విధాలుగా అనేక చోట్ల చెబుతూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం. మారు మనసు అనేది మానవునికి, అంటే ఇతరుల యొక్క మాట ఎలా ఉన్నా క్రైస్తవుడికి ముఖ్యంగా అది ఒక వరము. మారు మనసు అనేది క్రైస్తవుల్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ మారు మనసు మనకు లేకపోతే రాబోతున్న దినాల్లో మన జీవితం ఏంటో మనకు తెలియదు. నీ స్థితిగతులు ఏంటో మనం తెలుసుకోలేము. మనం ఎలా జీవిస్తామో మనం తెలుసుకోలేము. ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, ఈ మారు మనసు అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరము. ఇతరుల మాట మనకొద్దు. అయితే ఎందుకంటే క్రైస్తవుడికి, ఎందుకంటే నీవు మారు మనసు పొందితేనే ఇతరులకు నువ్వు బోధించగలవు. నీలో పశ్చాత్తాపం ఉంటేనే ఆ పశ్చాత్తాపం బట్టి తండ్రి దగ్గర నీవు ప్రతిఫలం పొందుకోగలవు. కొన్ని లక్షణాలు క్రైస్తవుడికి ఇచ్చాడండి దేవుడు. కొన్ని సూచనలు క్రైస్తవుడికి చెప్పాడు. కొన్ని మార్గాలు క్రైస్తవుడికి చూపించాడు. ఎందుకంటే క్రైస్తవుడికి ముఖ్య లక్ష్యం ఏంటి? పాడైపోతున్న వారిని, చెదిరిపోతున్న వారిని, బలహీనపడిన వారిని చేరదీసి వారికి ఏం చేయాలి? తండ్రి యొక్క మార్గాన్ని అనుసరింపజేసి ఆయన దగ్గర నడిపించడమే క్రైస్తవుడి యొక్క ముఖ్య లక్ష్యము. ఇలా మనం చేయాలంటే ప్రతి మనుషులు కూడా మారు మనసు తప్పదు. నీవే కఠినంగా ఉంటే, నీవే దుర్మార్గురాలుగా ఉంటే, నీవే వ్యతిరేకంగా జీవిస్తే, నీవే అనేక చెడు అలవాట్లతోనో చెడు మనసుతోనో జీవిస్తే ఇక నీలో మారు మనసు ఏది? నువ్వేం చెప్తావు ఇతరులకు? ఈరోజు ప్రతి సంగమా ఇతరుల యొక్క విషయాలు మనకు వద్దు, కానీ క్రైస్తవుల యొక్క కుటుంబాలు ఎందుకు పతనం అయిపోతున్నాయి? వాళ్ళు ఎందుకు నశించిపోతున్నారు? ఎందుకు బలహీనపడిపోతున్నారు? ఎందుకు మరి వ్యతిరేకంగా జీవిస్తున్నారంటే ఒకటే ఒక మాట అండి, వారిలో పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు. ఖచ్చితంగా అది నేనన్న మాట కాదు, గ్రంథమే చెప్తుంది మనకి. తండ్రి చెప్తున్నాడు, నీలో మారు మనసు లేకపోతే నాకు ఇష్టంగా జీవించడం కష్టం అనేసాడు. నీలో పశ్చాత్తాపం లేకపోతే నీవు నా కుమార్తెను చెప్పుకోవడానికి నీకు అర్హత లేని అనేసాడు. కావున ప్రియ సంగమా, మారు మనసు ఎలాగొస్తుందండి? బాప్తిజం తీసుకుంటేనా? బాప్తిజం తీసుకుంటే మారు మనసు వచ్చేద్దా? కానీ నేను అనేక మార్లు చాలా ఎపిసోడ్లు చెప్పిన మాట ఏంటంటే, మారు మనసుకి బాప్తిజానికి రక్షణకి ఏ మాత్రం సంబంధం కూడా లేదు. దేనికదే డివైడ్ చేయబడి ఉన్నాయి, వేరు చేయబడ్డాయండి. మారు మనసు అనేది వేరు, రక్షణ అనేది వేరు, బాప్తిజం అనేది వేరు. అయితే ఇక్కడ రక్షణ, బాప్తిజము లేకుండా ఒక వ్యక్తి బహుమానం పొందుకున్న వాక్యాన్ని మనం త్వరపడి చూసుకుందాం ఈరోజు. ఎందుకంటే ఈ మారు మనసు కోసం చెప్పాలంటే చాలా వచనాలు, చాలా చోట్ల చాలా విధాలుగా చెప్పచ్చు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం కలుసుకుందాం ఈరోజు వాక్యంలో. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అండి ఇది. నిజంగా సజీవ సాక్ష్యం అంటారు దీన్ని బైబిల్ గ్రంథం. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఏదో కల్పన కథలు కాదు, కట్టుకథలు కాదు. క్రీస్తు వారు ఈ భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన, చూస్తున్న సంఘటన, విన్న సంఘటన ఇది. ఏంటి ఆ సంఘటన అంటే, లూకా సువార్త 23వ అధ్యాయంలో సుమారు 40వ వచనం నుంచి 43 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏముందో మనకు తెలిసిపోతుంది ఈ పాటికి. ఏమన్నారండి అక్కడ? మధ్యలో క్రీస్తు, కుడి ఎడమన 2 దొంగలు. ఇదే మనకు కనిపిస్తుంది.
మధ్యలో క్రీస్తు ఉన్నాడు శిలువ మీద. కుడి ఎడమల శిలువ వేయబడిన ఇద్దరు దొంగలు చూపిస్తుంది వాక్యం. 23 అధ్యాయం లోకాసు వార్త 40-43 వచనాలు అక్కడ పరిశీలన చేసినట్లయితే, అక్కడ ఎడమవైపున్న దొంగ మాట్లాడే మాట, కుడివైపున్న దొంగ మాట్లాడే మాట అక్కడ క్రీస్తు గ్రహించుకున్నాడు. ఎడమవైపున్న దొంగ అంటాడు, నీవే క్రీస్తు అయితే, నీవే రక్షకుడు అయితే, నీవే మెస్సయ్య అయితే, ఇదిగో నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కాపాడలేవా అని శోధించాడు. అప్పుడు కుడివైపున్న వ్యక్తి అన్నాడు, వాడిని చూసి గద్దించి అంటాడు, నీవు అవివేకంగా మాట్లాడుతున్నావు. మనకి శిక్ష వేశారంటే ఇది మనకు తగిన శిక్షే. ఎందుకంటే మన జీవితం ఏంటో, మన జీవన విధానం ఏంటో, మనం తిరిగే తిరుగులు ఏంటో, మనం చేసే క్రియ ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మనకి శిక్ష పడవలసిందే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పడడం తప్పదు. ఎందుకంటే ఒకటండి, తప్పు చేసేవాడు, దొంగతనం చేసేవాడు, హత్య చేసేవాడికి ఏ రోజుకన్నా వాడి శిక్ష పడక తప్పదు. వాడి సమయం వచ్చే వరకు, వారికి సమయం వచ్చేవరకు, ఆడవారు కానీ మగవారు కానీ. ఈరోజు నేను ఏదో చేసేస్తున్నాను, అందరిని ఎదిరించేసి నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అనుకుంటే, ప్రియ సహోదరులారా, తండ్రి ఖచ్చితంగా నీకు శిక్ష వేసే దినాన్ని ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు తప్పించుకోలేవు. అందుకే తండ్రి చెప్పిన మాట కుమారుడు ఉన్నట్లే, కుమారుడు చెప్పిన మాట ఈరోజు మనం వినాలి. మంచివారు చెప్పిన మాట చెడుకాయ యొక్క క్రియలు చేసేవారు వినాలి. అది వినకనే నీలో బాప్తిజం పొందుకొని చాలా సంవత్సరాలు అయింది, ఆలయానికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, వాక్యం చదివి వాక్యం ప్రార్థించి చాలా సంవత్సరాలు అయింది. కానీ నీలో మారు మనసు కాకపోతే ఇవన్నీ సున్నా. నీలో మారు మనసు లేకపోతే ఇవన్నీ సున్నా. నీ జీవితానికి ఉపయోగపడే మాటలు చెబుతూ ఉంటే వాటిని తిరస్కరించి నా ఇష్టం అంటే అది నీకు ఇష్టం, కానీ పరమ తండ్రికి అది కష్టము. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి, ఆయన వచ్చి మనకు స్వయంగా చేయిస్తాడు. ఒక స్త్రీని ఒక పురుషుని దగ్గర పంపిస్తాడు. ఆయన వర్తమానం అది విన్నవారే బాగుపడతారు, లేకపోతే పటాపంచలు అయిపోతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ సజీవులుగా ఉంటాడు, కానీ వారు నరకయాతన చూస్తారు భూమి మీద. హల్లెలూయా. నరకయాతన చూస్తారండి. నీవు నరకయాతన చూసినప్పుడు నా అన్నవారు ఎవరు కూడా నీ దగ్గర లేకుండా పోతారు. జాగ్రత్త. ప్రియ సంగమా, మనం ఏం చేసినా మూర్ఖులాగా చేయకూడదండి. మూర్ఖపు మనసుతో వినకూడదు, చేయకూడదు. నీ మూర్ఖత్వం నిన్నే శపిస్తుంది. నీ మూర్ఖత్వం నీ జీవితాన్ని పతనం చేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఇద్దరు యొక్క దొంగల మధ్యలో కుడివైపు ఉన్నవాడికి ఇంకా మూర్ఖత్వం పాలే. ఎడవైపు ఉన్న వాడిలో, ఎడవైపు ఉన్న దొంగలో మూర్ఖత్వం పోలేదు, అహంకారం పోలేదు. ఇంకా ఆయన నిందిస్తూనే మాట్లాడుతున్నాడు. అప్పుడు కుడివైపు ఉన్న మనిషి తిరిగి గద్దించి చెప్తున్నాడు, నా స్నేహితుడా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ శిక్ష నీకు నాకు తగిందే. ఎప్పటికన్నా ఈ శిక్ష నుంచి మనం తప్పించుకోవడానికి వీలలేదు. కానీ ఆయన ఏ దోషము చేయలేదన్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏ దోషము చేయలేదండి అని అంటాడు. అందుకే క్రీస్తు అంటాడు కదా, శిలువకు అప్పగించక ముందే, శ్రమలు పడకముందు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా నిరూపించగలరా అని ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడు ఆయన. ఈరోజు కూడా అదే అంటున్నాడు. ఆయనలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? అంత దమ్ము ఉందా? కానీ ఆనాడు యూదులు ఎందుకు చెప్పారంటే అది లేఖనాల ప్రకారంగా జరిగింది. అలా జరగకపోతే ఈరోజు నీకు నాకు, ఇప్పుడున్న తరాలకి, ముందున్న తరాలకి, రాబోతున్న తరాలకి పాప క్షమాపణ లేదు. కనుక అది జరగాలి, కనుక జరిగింది. ఇది గమనించుకోవాలి క్రైస్తవులైన వారు. ఎడవైపు ఉన్నవాడు మాటలు ఆలకించి కుడివైపు ఉన్నవాడు అంటున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది మనకు తగిన శిక్షే, కానీ ఏ పాపం చేయలేదు, వీరికి ఎందుకు శిక్ష వేశారు అని పశ్చాత్తాపడ్డాడండి. మొట్టమొదటిసారిగా కుడివైపు ఉన్న దొంగ
ఎడమవైపున దొంగ వైపు చూసి గద్దించాడు. రెండోసారి అంటాడు కదా, క్రీస్తు వైపు చూసి అంటాడు, బోధకుడా, మెస్సయ్యా, నీ రాజ్యంలోకి నువ్వు వెళ్తున్నావే, అప్పుడు ఈ పాపిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. హల్లెలూయా. అక్కడ గద్దించాడు, ఇక్కడ బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ కుడివైపు వాడు మాట్లాడిన మాటలు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి వాడిని గద్దించాడు, రెండోసారి బ్రతిమలాడుకుంటున్నాడు. సరే బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు క్రీస్తు ఏమన్నాడు, నేడే ఇప్పుడే నాతో కూడా నువ్వు పరదేశానికి వస్తావు అన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట? అసలు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎంత ప్రయాసపడాలి, భూమి మీద ఎంత ప్రయాసపడాలండి. వాడు ఏమైనా పడ్డాడా కుడివైపు ఉన్నవాడు? పోనీ నాకులాగా సువార్త చేశాడా? పోనీ సంఘాల్లో కూర్చున్నాడా? తండ్రి యొక్క మాటలు విన్నాడా? తండ్రి యొక్క ఆజ్ఞలు పాటించాడా? ధర్మకార్యాలు చేశాడా? ఏం చేశాడని క్షమించాడండి. అక్కడ ఏం చేశాడని క్షమించాడు. సరే అడిగాడు. అడిగినప్పుడు క్రీస్తు ఏమనాలి? నువ్వు ఏ రోజన్నా నీ సహోదరితో కలిపి నా తండ్రి యొక్క నామాన్ని కనపరిచావా? నా మాట విన్నావా? నా వెంట వచ్చావా? ఇప్పుడు నేను ఎలా క్షమిస్తాను నిన్ను అని అనొచ్చేమో, కానీ అలా అన్నాడు. అంటాడు కదా, నేడే ఈరోజే నాతో కూడా నువ్వు పరలోకానికి వస్తావు అని ఒక అభయం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అక్కడే వాక్యానికి మెలకు ఉందండి. ఆ మెలకు మనకు తెలుసుకోవాలి. ఆ మెలికేటల్లో మనం విప్పుకోవాలి వాక్యంలో. కుడివైపు ఉన్నవాడు పేరేంటి తెలుసా? డెఫ్నాసిస్. ఏంటి? డెప్మాసిస్ వాడి పేరు. డెప్మాసిస్ కుడివైపు ఉన్నవాడు దొంగ పేరు. వాడు అంటున్నాడు, ఇప్పుడే నాతో కూడా నువ్వు పరదేశానికి వస్తావు, పరలోకానికి వస్తావని అభయం ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడంటే అతను బాప్తిని తీసుకున్నాడా ఏమో నాకు తెలియదు. ఇప్పుడు అనుకుందాం బాప్తిని తీసుకోలేదు 1, వాళ్ళ కార్యక్రమంలో పాల్పొందుకోలేదు 2, సంఘంతో సహవాసం చేయలేదు 3, వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన చేయలేదు 4, ఏ కార్యాలు కూడా ఆయన పాలుపంతులు పంచుకోలేదు, ఆయన కోసం సువార్త చేయలేదు. కానీ వీటినన్నిటికంటే ముఖ్యమైనది మారు మనసు. హల్లెలూయా. అలాగని బాప్తిస్మం వద్దని చెప్పట్లేదు నేను. బాప్తిస్మం ఉండాలి. బాప్తిస్మం అనేది తండ్రితో సహవాసం. ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి సహవాసం. జీవితాంతం కూడా ఆయన నామాన్ని గణపరిచే అధికారము. ఆయన బిడ్డలుగా పిలవడానికి ఒక అధికార పత్రం అది బాప్తిస్మం అంటే. అయితే ఇవేమీ చేయలేదు, కానీ అక్కడ చివరి గడిలో పశ్చాత్తాపంతో మారు మనసు పొందాడు. ఇది కావాలి తండ్రికి. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకొని సంవత్సరాలు అయిందండి, నేను గొప్ప సువార్తికురాల్ని, గొప్ప ప్రార్థనాపరురాల్ని, గొప్ప గాయకుడిని, గొప్ప వాయిద్యాలు వాయించేవాడిని, గొప్పగా వాక్యం చెప్పేవాడిని, ఇది కాదు కావాల్సింది. అక్కడ నువ్వు చేయకపోతే ఇంకొకరన్నా చేస్తారు. ప్రియ సంగమా, నువ్వు చేయకపోతే తండ్రి పని ఎవరైనా చేస్తారు అంటాడు ఒక దగ్గర. మీరు స్తుతించకపోతే రాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి, రాళ్ళు నన్ను ఆరాధిస్తాయి, రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని చెప్పాడే. ఎవరి రాళ్ళు? అన్ని జనగమ్మ. నేను నన్ను మర్చిపో ఇశ్రాయేలారా, మీరు చేయలేన మాత్రాన నన్ను కనపరిచేవారు భూమి మీద లేదనుకోక, నన్ను స్తుతించేవారు లేదనుకో అని మీరు అనుకోవద్దు. మీరు కాకపోతే నన్ను కనపరిచేవారు అదిగో అన్ని జనంగా చూపించాడు. అక్కడ రాళ్ళు అంటారు, రాళ్ళు అని చెప్పాడు అక్కడ. అలాగే నీవు కాకపోతే నేను కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకొక అమ్మ కాకపోతే దేవుడి పని ఏది కూడా ఆగదు. కానీ ఈరోజు క్రైస్తవులో మూర్ఖత్వం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, మాట చెప్పేవారు ఎక్కువైపోయారు, వ్యతిరేకత ఎక్కువైపోయింది. అది ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చేయమన్నారో, ఎందుకు ఆలకించమన్నారో ఈ ఆలోచన అయితే క్రైస్తవులకు ఆవేశం ఎక్కువైపోయింది. కనుకనే వారి జీవితాలు, వారి బ్రతుకులు ఎలాగున్నాయండి బలహీనపడిపోతున్నాయి. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అప్పుడే పడిపోతున్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తిప్పలు పడుతున్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట్లాడినని, నీలో మారు మనసు ఆయన చూస్తాడు. అలాగని బాప్తిని తీసుకోవద్దని ఆయన చెప్పలేదు, నేను చెప్పను. బాప్తిని కావాలి నువ్వు రాజ్యానికి వెళ్ళాలంటే. కానీ వీటన్నిటికంటే మారు మనసు చాలా అమూల్యమైనదండి. ఇది మారు మనసు అనేది చాలా అమూల్యమైనది.
కనుక మారు మనసు లేనివాడు నాకు ఇష్టడిగా జీవించడం కష్టమని ఆయన అంటారు కదా. ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడంటే, తండ్రి ఇప్పుడే నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో, నీ రాజ్యంలోకి వెళ్తా కదా, నన్ను చేర్చుకంటే ఖచ్చితంగా అన్నాడు, నా సహోదరుడు ఇప్పుడే వచ్చేస్తావు నాతో, ఇప్పుడే. ఎందుకంటే నీ పడ్డ పశ్చాత్తాపం నేను చూశాను, నీకు మారు మనసు కలిగింది, అది నేను చూశాను అని అక్కడ చెప్పిన మాట మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇక ఎడవైపు ఉన్న వాడి పేరు ఏంటంటే గెస్టాసిస్ ఎడవైపు ఉన్నవాడి దొంగ పేరు. డఫ్మాసిస్ కుడివైపు, గెస్టాసిస్ ఎడవైపు, వాడి యొక్క పేర్లు, ఆ దొంగల పేర్లు. మధ్యలో ఉన్నది ఎవరంటే రక్షకుడు క్రీస్తు మెస్సయ్య గారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆయనలో మారు మనసు కనిపించింది, ఆయనలో పశ్చాత్తాపం కనిపించింది. ఇది కావాలండి తండ్రికి. నువ్వు ఎంతకాలం జీవిస్తున్నావు, ఎంతకాలం సువార్త చేసావు, ఎంతకాలం క్రైస్తవులు ఉన్నావని కాదు, ఎంతమంది ప్రార్థన చేసావని కాదు, ఎంతమంది చేసావని కాదు. ఈరోజు క్రైస్తవులు కలుషితం అయిపోయారు. పనికిరాని మాట్లాడి నెత్తి మీద వేసుకుంటారు, అందరి కష్టాలు నెత్తి మీద వేసుకుంటారు. నీకున్న కష్టం మర్చిపోతావు, దానివల్ల నీకు తలనొప్పే తప్ప, నరాలు వీక్నెస్సే తప్ప రెండోది పనికిరాదు. నువ్వు దైవ కుమారుడిగా ఉన్నావా, అలాగే ఉండు. దైవ కుమార్తెలుగా ఉన్నావా, అలాగే ఉండు. లోకులతో నీకేం పని. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి అని ఊహించుకుంటారే కానీ నీ ప్రార్థన అంతా వ్యర్థమని, నీ ప్రార్థన అంతా పాపమని 109 అధ్యాయం 7వ వచనంలో రాయబడింది కీర్తనలో. మనం చేసే త్యాగం ఎవరి కోసం అండి? అసలు నీకు ఎందుకు ఇచ్చే అధికారం ఉంటే కేవలం ఆయన స్తుతించడానికి, ఆయన నామంలో ప్రార్థించేయి. కానీ ఊరందరూ కష్టాలు తీసుకొచ్చి నీలో పెట్టుకొని నువ్వు బలహీనత అయిపోతున్నావు, నువ్వు చితికిపోతున్నావు, నువ్వు నాశనం అయిపోతున్నావు. అది తెలుసుకో ముందు. ఇక నాశనం అయిపోయే స్థితిలో కూడా మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఆయన ఏం చేశాడంటే వెంటనే అడిగినప్పుడు అప్పుడు అంటున్నాడు, ఇప్పుడే నిశ్చయంగా ఖచ్చితంగా నాతో పరలోక రాజ్యానికి వస్తావని అభయం ఇచ్చేశాడండి. ఎందుకు ఇచ్చాడంటే బాప్తిజం తీసుకోలేదు, రొట్టి ద్రాక్ష పాలు పంచుకోలేదు, సంఘంతో సహవాసం లేదు, ప్రార్థనలో సహవాసం లేదు, సువార్తలో సహవాసం లేదు. కానీ ఇవన్నీ లేకపోయినా ఆఖరి గడియలో మారు మనసు పొందుకొని, నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపంతో తన ఆత్మను తను కాపాడుకున్నాడు. అది విచిత్రం. ఈరోజు నీ ఆత్మను కాపాడుకోగలుగుతున్నావా? గొప్ప ప్రార్థనా పౌరాలవే, గొప్ప బోధకుడివే, నీ ఆత్మను కాపాడుకోవాలంటే నీకు ఒక కట్టడి కావాలి. ఆ కట్టడిలో లేదు నా ఇష్టం నాది, నీ ఇష్టం నీకు భూమి మీద చెల్లుతుంది, పరలోక రాజ్యం కాదు. నీ ఇష్టం నీ ఇంట్లో చెల్లితే అది ఊళ్ళో కాదు. నీ ఇష్టం నీకు చెల్లితే అది చూసేవాడు కాదు. ఎందుకు వచ్చిన బాధ అండి? ఎందుకు వచ్చిన మాటలను వింటున్నారు? ఎందుకని మీ క్రైస్తవ జీవితము నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. ఎందుకు వచ్చింది మీ క్రైస్తవ జీవితము? సంగమా, నిజంగా నువ్వు రోషం కలిగిన క్రైస్తవుడు అయితే, రోషం కలిగిన క్రైస్తవుడు అయితే తండ్రి చెప్పిన మాట నువ్వు విను. చెడ్డవారితో స్నేహం వద్దన్నాడు, వాళ్ళతో నువ్వు చేస్తావు. చెడ్డవారి జోలికి వెళ్ళొద్దన్నాడు, అక్కడికే వెళ్తావు. వారు వెళ్ళే మార్గంలో నడవద్దన్నాడు, అదే నడుస్తున్నావు. నువ్వన్నీ చేసుకొని మళ్ళీ నువ్వు వచ్చాక ప్రార్థన చేస్తావా? అది వింటాడైనా? చెప్పాడు కదా, ఎంత చక్కగా చెప్పాడు. దుష్టుల ఆలోచనలు చెప్పున నడవక, పాపులు కూర్చున్న మార్గాన్న, పాపులు వెళ్ళే మార్గం నడవక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చోవద్దని చెప్పాడే. ఏది నువ్వు అన్నమాట? ఏది ఎక్కడ వింటున్నావు? ఈ చెబితే పెడితే నష్టం నీకే, జాగ్రత్త. అది స్త్రీలు కానీ పురుషులు కానీ. ఎంతకాలం క్రైస్తవులను జీవించినా నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఓ క్రైస్తవుడా, జాగ్రత్త. నువ్వు నాశనం చేసుకోవడానికి కాదు నీకు ఈ యొక్క వరం ఇచ్చింది. ఈరోజు క్రైస్తవులకి ఎందుకు కారణం అంటే, నేనంత నాగలేక ఎవరో పాడలేదండి, నాగలేక ఎవరో ప్రార్థన చేయలేదు, నాగలేక ఎవరో బోధించలేదు. ఈ ప్రార్థన వాక్యం ఇవన్నీ ఎవరో నాయా, మన సొత్తేం కాదు, తండ్రి ఇచ్చింది. ఇక్కడ ఈ దొంగకు వచ్చిన మంచి ఆలోచన ఏంటంటే, శరీరం ఎలాగైనా తలిపేస్తారు వారు. నా శరీరం నాకు దక్కదు కానీ నా ఆత్మను రక్షించుకోవాలని అప్పుడు మారు మనసు పొందాడు. అది చూశాడు మెస్సయ్య గారు అంటున్నాడు,
అంటున్నాడు, నా కుమారుడా నేడే నువ్వు నాతో కూడా పరదేశం ఉందువు నిత్యంగా చెప్తున్నాను అన్నాడు. అలాగే వెళ్ళాడు. ఆయన వెళ్తూ 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 కూడా ఒక ఆత్మను తీసుకుని వెళ్ళాడు క్రీస్తు పరలోక రాజ్యానికి. ఎందుకంటే ఆయన ఆత్మల రక్షకుడు, ఆత్మను రక్షించేవాడు, ఆత్మల కాపరి. వెళుతూ 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 ఒక ఆత్మను తీసుకుని వెళ్ళాడండి. అందుకే ఒక ఆత్మను రక్షించడం పరలోక రాజ్యంలో దూతలు నాట్యం చేస్తాను మాటను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కానీ నువ్వు నిజంగా మారు మనసు పొందు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే మూర్ఖురాళ్ళలాగా జీవించవు, మూర్ఖుడుగా జీవించవు. ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకొని జీవించేవదే నిజమైన క్రైస్తత్వం. అది లేదు ఈరోజు, అది లేదు. నా ఇష్టం నాదంటే నీ ఇష్టం నీదే. ఎంతవరకు? సాగే వరకు, కదిలే వరకు, నడిచే వరకు, నీ దగ్గర సొమ్మున్నంత వరకు నీ ఇష్టం నీదే. ఇవన్నీ పోయిన తర్వాత అప్పుడు నీకు కష్టం అనిపిస్తుంది, అప్పుడు నీకు ఇష్టం అనిపించదు. అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తావు. తండ్రి ఆలకిస్తాడా? ఆలకిస్తాడా? ఇక్కడ నేను చేసిన విజ్ఞాపన ఎందుకు ఆలకించాడంటే చివరి గడిలో మారు మనసు పొందారు. అది కావాలి తండ్రికి, అది కావాలి. అది ఉన్నవాడే రక్షించబడతాడని, అది ఉన్నవాడే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటాడని ఈ అమూల్యమైన వాక్య ద్వారా మాట్లాడారు. ప్రార్థించుకుందాం. దయగలన ఆయన కృపగల తండ్రిని పొందములు ఈ ఉదయకాల సమయంలో తండ్రిని వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. ఇచ్చిన వాగ్దానికి వాక్యం తండ్రి మా జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే నా ప్రభావం నిజంగా మారుమనసు పొందుతున్నారో వారందరూ ఒక ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుంటూ, మారుమనసు పొందలేని వారిని, గర్విస్తున్న దాన్ని వారిని కూడా నేను చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి. నీవు తండ్రి ఏ రకంగా తండ్రి మరి వారికి నీ యొక్క దండన ఇస్తావో నాకు తెలియదు, కానీ అయ్యా వారు చేసిన ప్రతి పాపను క్షమించి నామను కనపరుచుకునేలాగును, వారికి జ్ఞానం కలిగిలాగును తండ్రి నీవేం మాట్లాడమండి. మా ప్రియ రక్షకుడానికి క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కొందనాలు తండ్రి మేము దీవించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.